మేడ్చల్ జిల్లా బోడుప్పల్ డివిజన్ చెంగిచెర్ల రాధిక నగర్ కాలనీలో రోడ్ల దుస్థితి. చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయం అవుతున్నాయని గత 15 సంవత్సరాలుగా ఇల్లు కొనుక్కొని నివసిస్తున్న మాకు కనీస అవసరాలు రోడ్లు, త్రాగునీరు సమస్యలు తీరడం లేదని కాలనీ వాసులు ఆవేదన. వర్షం వస్తే స్కూల్ పిల్లలు రోడ్లపై నడవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా రోడ్లు, తాగునీరు, దోమల బెడద మా సమస్యలు తీర్చడం లేదని రాధిక నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేస్తున్నారు అసలు నెలకు 200 చదివి చూసి తీసుకొని అయినా నడవలిగా. ఇది రాధిక నగర్ కాలనీ రోడ్ల పరిస్థితి అంటే ఇది ఎంత అద్మానంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తుండే జెండా మందిరం అక్కడ కనీసం మేము జెండా ఎగిరేని కూడా మనకు లేదు, అక్కడ అసలు లేదు. సో ఇంత దుస్థితిగా ఉంది ఇక్కడ రాధిక నగర్ కాలనీ రోడ్ల పరిస్థితి. పార్క్ ఉంది, ఆ పార్క్ మధ్యలో వస్తుంది. ఏమవుతుంది మేడం, మీకు అర్థమైందా? నా పేరు సోమవారం. మా కాలనీకి వాటర్ కావాలి, మా కాలనీకి సెక్యూరిటీ కావాలి, మా కాలనీకి దోమల బెడద ఉంది తగ్గించాలి, రోడ్లు మా కాలనీకి రోడ్లు కావాలి, మా కాలనీకి వాటర్ కావాలి. రండి ఇటు వెళ్ళిపోండి. ఇది బోడుప్పల్ కార్పొరేషన్ డివిజన్ 1 రాధిక నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. సో మా కాలనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 15 years పైన అయింది. సో ఇక్కడ కనీసం మాకు మినిమం వసతులు, వాటిని వాటరు, అది రోడ్లు, మంచినీళ్ళు, ఇది మినిమం థింగ్స్ ఉండాలి. ఒక కాలనీ వాసులు ఉండాలి అంటే మాకు ఏమాత్రం లేదు. దీని గురించి మేము కనీసం ఒక బోడుప్పల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మేము అధికారుల దగ్గరికి, ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చేస్తా అంటున్నారు ఎప్పుడైనా కూడా, కానీ ఎప్పుడు కూడా అవైతే యాక్షన్ ఐటమ్స్ అయితే కాలేవు అవి. సో ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా మేము ఇక్కడ మన డివిజన్ నెంబర్ కార్పొరేషన్ గారికి ఇక్కడికి వెళ్ళాము, ప్లస్ జోనల్ ఆఫీస్ కూడా వెళ్ళాము. వెళ్ళినాక కూడా వాళ్ళు చేస్తూ అంటున్నారు, కానీ ఎంతవరకు చేస్తారో అనేది ఇంకా మాకు వాళ్ళ మీద హోప్స్ లేవు. ద సేమ్ టైము మనకు వాటర్ కూడా ఎండాకాలంలో ఎంత ఇబ్బంది పడ్డామంటే కనీసం ట్యాంకర్స్ వద్దామంటే ట్యాంకర్స్ రావు, ప్లస్ ఇటు ఈ మంచిగా రావు, బోర్లు నీళ్ళు లేవు. సో మాకు ఈ ఎండాకాలం అయితే ఈ 3-4 నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డాము ప్రతి ఒక్కరు. సో స్నానం చేయకుండా అలా ఉండిపోయాము. ఇప్పుడు కొంచెం వర్షం పడేది కాబట్టి కొంచెం వస్తున్నాయి. సో ఇదైతే మేజర్ సమస్య, వాటరు ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఏమైంది, కొత్త స్టార్ట్ అయిపోయింది రోడ్లు కనీసం బయటికి వద్దామంటే కూడా అంత నీళ్ళు కట్టుకోవడం ఎంత ఘోరంగా ఉన్నదో. సో రోడ్లు బయటికి పోనీ కూడా మనకు వసతులు లేకుండా అయిపోయింది. కానీ చూస్తుంటే మళ్ళీ మేము చాలా దగ్గరగా ఉంటాము, అయినా కూడా మాకు మినిమం వసతులు మా దగ్గర లేవు. అసలు మా కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా అందరి తరఫున మాకు ఈ సమస్యను మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. మాకు ఎటుపెట్టి మాకు సమస్యను పరిష్కరించాలని మేము కోరుతున్నాము మీ ద్వారా. నా పేరు శోభ అండి, రాధిక కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉంటాను. ఇక్కడ రోడ్డు సమస్య చాలా ఉంది.
వర్షం పడడం వల్ల వాటర్ ఇక్కడంతా డౌన్ అయిపోయి వాటర్ నిలుస్తున్నాయి. దానివల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇది చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం స్కూల్లో వాళ్ళు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి ఆడుకుందామంటే బయట ఆడుకోవడానికి కూడా లేకుండా బురదలో ఉండిపోవడం వల్ల దోమలు ఈగలు ఎక్కువ అవడం వల్ల ఫీవర్లు రావడం అలాంటివి జరుగుతున్నాయి. అదొక సమస్య ఉంది మాకు. వాటర్ కూడా 4 to 5 డేస్కి ఒకసారి వస్తున్నాయి. దానివలన 4 to 5 డేస్కి కూడా పైప్ లైన్ పగిలినాయని ఒక్కోసారి అది కూడా వదలట్లేదు. 2 డేస్ లేట్గానే వదులుతున్నారు. వీక్లీ 1 టైం కూడా రావట్లేదు. అందులో ఇప్పుడు పోలీస్ పెట్రోలియంది కూడా రావటం లేదు. అది కూడా ఒకసారి వస్తే దొంగతనాలన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. కనీసం అది కూడా ఒక్కోసారి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. వారానికి ఒకసారి వచ్చినా బాగుంటుంది. ఇక్కడ జెండా వందనం చేసుకోవాలి. 13 రోజులు అయితే జెండా వందనం ఉంది. మరి ఆ బురదలో ఎట్లా జెండా ఎగరవేయాలో ఒకసారి ఆ నాయకులు ఎవరైనా వచ్చి చూస్తే బాగుంటుంది. వాళ్ళనే పిలుస్తాం, జెండా ఎగరవేయడానికి కూడా వాళ్ళనే పిలుస్తాం. ఈసారి వాళ్ళు ఎట్లా నిలబడతారో, ఎక్కడ జెండా ఎగరేస్తారో, మరి ఈ గల్లీలో జెండా తప్పకుండా ఎగరేయాల్సిందే కదా. మరి ఎక్కడ నిలబడి ఎగరేయాలి? ఆ బురదలో ఉండి ఎట్లా చేస్తారు? జెండా వందనం ఎట్లా చేసుకోవాలి మేము? అది ఒక్కటి కొంచెం పట్టించుకొని అట్లనే పెట్రోలింగ్ వాళ్ళు కూడా వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి అట్లా ఒకసారి రౌండ్లో వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. దొంగల బెడద ఎక్కువ ఉంది కాబట్టి మాకు కూడా భయంగా ఉంది. కొంచెం 10 years నుండి ఉంటున్నామండి ఇక్కడ.